బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో అక్రమ నియామకాలపై రేవంత్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నిబంధనలు పాటించకుండా భర్తీ అయిన ఉన్నతాధికారులపై వేటు వేసింది. ఉత్తర దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో నిబంధనలు పాటించకుండా నియామకం పొందిన 11 మంది డైరెక్టర్లకు ఉద్వాసన పలికింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏమిటి సెన్సేషన్? ఆల్రెడీ 11 మంది డైరెక్టర్లు అంటే చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం అనేది ఏం జరుగుతోంది అసలు? బాబు, గత కొద్ది రోజుల నుంచి కూడా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించినందుకు వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయిన తర్వాత మాత్రం ఎక్కడెక్కడ వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు, ఎప్పుడు ఆ జైనింగ్ సంబంధించినంత వరకు మాత్రం ఆ పదవిలో ఉన్నారు, పదవి ఉన్న తర్వాత మాత్రం ఎంతకాలం పాటు నుంచి కూడా పనిచేస్తున్నారు దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి మాత్రం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఆ తెలంగాణకు సంబంధించినంత వరకు ఉత్తర దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థల పనిలో పనిచేస్తున్న నిబంధనలు పాటించకుండా ఎవరైతే పనిచేస్తున్నారో 11 మంది డైరెక్టర్లను కూడా ఉద్యోగస్తుల పలుకుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ వీటికి సంబంధించినంత వరకు మాత్రం స్థాయిలో మాత్రం ప్రభుత్వం మాత్రం ఎవరైతే ఏ శాఖలో ఎక్కువ కాలం పనిచేస్తారో పనిచేసిన కాలంకి సంబంధించిన మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో డేటా కూడా కలెక్ట్ చేస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటివరకే వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన మాత్రం ఒక పొజిషన్ లో ఎవరు ఎక్కువ కాలం ఉన్నారో వారు రిటైర్ అయిన తర్వాత ఏమైనా పనిచేస్తున్నారో, తెలంగాణ రాకముందు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎన్ని రోజుల పాటు కూడా విధుల్లో కొనసాగుతున్నారనే దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకే దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటివరకే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 11 మంది డైరెక్టర్లకు సంబంధించినందుకు మాత్రం వాళ్ళపై ఉద్వాసన కూడా ఇప్పటివరకే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. కాబట్టి మిగతా శాఖలకు సంబంధించిన మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, విద్యుత్ శాఖలో ఇంకా ఎంతమంది పైన కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.